అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరిపై ఒక కీలక అప్డేట్ రావడం జరిగింది. ఇది నిజంగా గుడ్ న్యూస్. దీనికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్స్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే మీరు అక్కడ వీడియోని లైక్ చేసిన తర్వాత అక్కడ హైప్ అని కనిపిస్తుంది. దాని మీద మీరు టచ్ చేసినట్లయితే మన వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. దాని ద్వారా ఎక్కువ వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ దేవేంద్ర ప్రతాప్ సింగ్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి గారికి ఫోన్లో సంప్రదించడం జరిగింది. వారు స్పష్టంగా దీనికి సంబంధించిన విషయాల్ని ఇక్కడ వారు చర్చించినటువంటి విషయాల్ని తెలియజేయడం జరిగింది. అవి ఒకసారి గమనించినట్లయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు వీరికి స్పష్టమైనటువంటి విషయం తెలియజేయడం జరిగింది. ఆర్టీఈ యాక్ట్ సంబంధించినటువంటి అమెండ్మెంట్ దశనం డ్రాఫ్టింగ్ అనేది తయారవుతుంది. అది క్యాబినెట్లో అప్రూవ్ చేసిన తర్వాత ఆ బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది. 2 సభల్లో దానికి సంబంధించినటువంటి ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి గారికి పంపించడం జరుగుతుంది. తద్వారా గజెట్ రూపంలో విడుదల చేయడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది. కావున ఉపాధ్యాయులు ఎవరు కూడా ఈ టెట్కి సంబంధించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే చాలా హాట్ టాపిక్గా మారింది. భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించాయి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి టెట్ నిర్వహించడంపై అన్ని ఉపాధ్యాయ సంఘాలు కానీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ చాలా రాష్ట్రాలు వేస్తున్నాయి. అలాగే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి కూడా చాలామంది విద్యాశాఖ మంత్రులు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విద్యాశాఖ మంత్రులు ఇప్పటికే తెలియజేశారు. ఇంకా ఎమ్మెల్సీలు, విద్యావేత్తలు వీళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగింది విద్యాశాఖ మంత్రి గారు ఖచ్చితంగా ఆర్టీఈ యాక్ట్లో సవరణ చేసి ఈ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తామని చెప్పి ఇప్పటికే పలుమార్లు మనకి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న ఉత్తరప్రదేశ్ అనేటువంటి టీచర్ ఎమ్మెల్సీ కూడా ఇదే విషయాన్ని తెలియజేయడం జరిగింది. దాదాపుగా చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం మొండిగా అయితే వెళ్ళే అవకాశం లేదు. దీనికి సంబంధించి ఒక అమెండ్మెంట్ తీసుకొని వచ్చినట్లయితే ఎన్సిటిఈ అలాగే సుప్రీంకోర్టు నిబంధనలు కూడా కొద్దిగా సడలించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరు కూడా.